రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఇవాళ జనసేనలో చేరుతున్నారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. తనతో పాటు జనసేనలో చేరేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారన్నారు. ఇక వచ్చే ఎన్నికలో ఎక్కడ నుంచి పోటీ చేయాలి అన్నది పవన్ నిర్ణయిస్తారని చెప్పారు. పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారు అన్న నమ్మకం ఉందన్నారు. ఇక తాను 2004లో రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. గత ఎన్నికలో వైసీపీ తరఫున మచిలీపట్నం ఎంపీగా పోటీ చేసి గెలిచి బందరు పోర్టుతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. కానీ పోలవరంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు గత 5 ఏళ్లుగా అనుకున్నంతగా జరగలేదని పేర్కొన్నారు. పోలవరం స్టీల్ ప్లాంట్ పై ఇక పవన్ తో చర్చించిన తర్వాత ఆయనతో కలిసి నడవాలంటూ నిర్ణయించుకున్నట్లుగా వెల్లడించారు. ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీకి అనుగుణంగా పనిచేస్తానంటూ వివరించారు. రైట్ గా పూర్తి డీటెయిల్స్ వచ్చేసి మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. రైట్ సాంబశివరావు. జగన్మోహన్ రెడ్డి అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్ళు వల్లభనేని బాలశౌరి చేశారు. అటువంటి వల్లభనేని బాలశౌరి మచిలీపట్నం ఎంపీగా నటించారు. అయితే ప్రస్తుతం ఆయన వైసీపీకి గత కొద్ది రోజుల రాజీనామా చేయడం జరిగింది. దాంతో పాటు ఆయన జనసేనలో జరుగుతున్నట్టుగా కూడా ప్రకటించారు. పవన్ కళ్యాణ్ కూడా పలుమార్లు చర్చించడం జరిగింది. అయితే ఈ రోజు జనసేనలో చేరడానికి ఎంపీ బాలశౌరి ముహూర్తం ఫిక్స్ చేస్తున్నారు. సాయంత్రం భారీ ర్యాలీగా సుమారుగా 10,000 మంది ర్యాలీ జనసైనికులతో ర్యాలీగా వెళ్లి ఈరోజు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో జాయిన్ అవుతున్నారు. ఈ రోజు నుంచి కూడా పూర్తి బాధ్యతలు జనసేన కార్యకర్తగా కూడా పనిచేస్తానని చెప్పేసి బాలశౌరి చెప్పడం జరిగింది. ఎందుకంటే గతంలో కూడా ఆయన ఇప్పుడు 2004, 2006లో సార్ ఎంపీగా పోటీ చేశారు తెనాలి డివిజన్ నుంచి. అయితే ఆయన రాజశేఖర రెడ్డి శిష్యుడిగా చెప్పడం జరిగింది. రాజశేఖర రెడ్డి ఆశయాలతో నేను రాజకీయాల్లోకి వచ్చాను. రాజశేఖర రెడ్డి ఆశయాలు ఇక్కడ ఎక్కడ కూడా అమలు కావడం లేదు. ఒక పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ ఏవి కూడా ఇప్పటివరకు కనీసం ఎక్కడ పూర్తయిన పాపన పోలేదు. అందుకని చెప్పేసి రావడం జరిగింది. అయితే 3 నెలల ముందు ఇప్పుడు పార్టీలోకి రావటం ఏందని ప్రశ్నించగా ఆయన ఒకటే సమాధానం చెప్పారు. ఈ పార్టీలో ఉన్నప్పుడు కట్టుబడి ఉండాలి, ప్రతిసారి ప్రశ్నించి పెట్టి అల్లర్లు చేయకూడదు. కాబట్టి నేను సామరస్యంగా బయటకు వచ్చేసాను, విమర్శలు ఎవరిని చేయను. నేను పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చాయి. పవన్ కళ్యాణ్ ఎక్కడ తీపిస్తే అక్కడ పోటీ చేస్తాను, ఇవ్వకపోతే కార్యకర్తగా ఆయన పనిచేస్తానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు ఆయన పూర్తిగా కూడా జనసేనలోకి చేరి ఆ తర్వాత పూర్తి బాధ్యతలు తీసుకుంటూ ముందుకెళ్లే అవకాశం. అయితే సాంబశివరావు తనతో పాటు మరికొంతమంది చేరుతారు అన్నట్లుగా తెలుస్తుంది. దీని గురించి అప్డేట్స్ ఏంటి? అలాగే బాలశౌరి పోటీ చేసే స్థానం ఏమై ఉండొచ్చు? ప్రస్తుతం అయితే ఎందుకంటే ఆయన గుంటూరు అవకాశం ఉంది, అదేవిధంగా మచిలీపట్నం కూడా అవకాశం ఉంది. అయితే ఎక్కువ శాతం మచిలీపట్నం నుంచే పోటీ చేసే అవకాశం అయితే కనపడతా ఉంది. ఎందుకంటే అక్కడ ప్రస్తుతం టీడీపీకి కూడా అభ్యర్థి లేని పక్షంలో ఆ ప్లేస్ నుంచి జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా మాత్రం బాలశౌరి జాయిన్ అయ్యే అవకాశం కనపడతా ఉంది. అయితే ఈ రోజు బాలశౌరి జాయిన్ అవుతున్నప్పటికీ కొంతమంది ప్రముఖులు జాయిన్ అవుతారు. ఇంకా భారీ సంఖ్యలో వేరే పార్టీ నుంచి కూడా వస్తారు. ఇంకా చాలా మంది వచ్చే అవకాశం ఉంది. వాళ్ళ పేర్లు నేను త్వరలోనే రప్పిస్తానని చెప్పి బాలశౌరి చెప్పడం జరిగింది. అయితే దానికి ఒక వేదికగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ సమక్షంలో చేస్తారని చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ సంఖ్యలో భారీగా ర్యాలీగా వెళ్తున్నాం కాబట్టి ఎక్కువ సమయం ఉండదు. కాబట్టి ఈ రోజు నేను మాత్రమే జాయిన్ అవుతాను. ఆ తర్వాత మళ్ళీ నాతో పాటు మచిలీపట్నం, అదేవిధంగా గుంటూరు నుంచి కూడా సుమారుగా చాలా మంది పార్టీ చేరతారని చెప్పడం జరిగింది. అయితే బాలశౌరి మాత్రం మచిలీపట్నం నుంచి పోటీ చేసే అవకాశం ఎక్కువగా కనపడతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే మచిలీపట్నంలో ఎక్కువగా అతనికి సన్నిహితులు, అదేవిధంగా అక్కడ 2019 ఎన్నికల్లో తెలిసిన అనుభవం, ప్రస్తుతం అక్కడ గ్రిప్ అంతా కూడా సంపాదించుకున్నారు. కాబట్టి అక్కడ నుంచి పోటీ చేసే అవకాశం అయితే కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.